నేను పాడబోయే పాట సాగర సంగమం చిత్రంలోనిది. ఓం నమః శివాయ. రచన వేటూరి గారు, సంగీతం ఇళయరాజా గారు. మా రాజా గారు. ఆయన దగ్గర నేను అసిస్టెంట్ గా పనిచేస్తున్నప్పుడు రాజాజీ అని గౌరవంగా పిలుస్తుండేవాడిని. ఆయనకు కూడా నేనంటే చాలా ప్రేమ. ఎప్పుడు అంటుండేవారు, అరే జయా నువ్వు కొంచెం ముందు పుట్టుంటే మేము కష్టాల్లో పడి ఉండేవాళ్ళం రాని. అందుకే ఆయన ట్యూల్ కాపీ కొడుతున్నాం. వినపడింది. ఎనీవే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు పాడింది ఏ రాగం తల్లి? హిందోళం సార్. హిందోళం అంటే సారీగమా అలా. నువ్వు ఎలా అన్నావు? సగం మద. మరి ఏది? హిందోళంలో రీ ఉండదు సార్. రీ ఉండదు, కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. థ్యాంక్ యూ సార్. మన నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రావణి ఫ్రమ్ హైదరాబాద్. నేను పాడబోయే పాట శంకరాభరణం చిత్రంలోనిది. సామజవరగమన. రచన వేటూరి గారు, త్యాగరాజ కీర్తన. సంగీతం కెవి మహదేవన్. మా మామ పాట. ఈ పర్టికులర్ పాటకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. కొంపతీసి మీరు చేశారని చెప్తారేంటి? అమ్మా, శంకరాభరణం ట్యూన్స్ చేయడం కోసం నేను మామ గోల్డెన్ బీచ్ లో సిట్టింగ్ చేశాం. విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసిందే కదా. ఏది ఓ పట్టాను ఒప్పుకోడు. ఒక్కోసారి రాత్రులు 2 అయిపోయేది. నేను మామతో అలా ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఒకసారి మామేదో హమ్ చేస్తూ అనగానే నేను టక్కన క్యాచ్ చేసి మామ ట్యూన్ వచ్చేసింది అన్నాను. ఆయన ఎలర్ట్ అయిపోయి ట్యూన్ చేశారు. నా జడ్జిమెంట్కి అంత వాల్యూ ఇచ్చేవారు. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. సామజవరగమనా సామజవరగమనా సాధు హై సారసాబ్జ పాలకాలాతీత విఖ్యాత ఊరికే ఛానల్స్ మార్చుకో. ఏమైందిరా? నేను చెప్పేదా అమ్మాయి? సాధు హై సారసాబ్జ పాలకాలాతీత విఖ్యాత సామజవరగమనా. సామని గమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాళ. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో అయినా తగిన 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 మీ 2-4 తగిన 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 6-8. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య రొమాన్స్. వెర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్. yes. నేనేమంటానంటే, ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరుతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలాంటి డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్ us. అండర్స్టాండ్? మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ కనీసం ఫైనాన్స్ లో నేను డెడికేషన్ చూపించు. బ్రేక్ అవటానికి మేము రెడీగా ఉన్నాం. ఆల్ ద బెస్ట్. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమో అని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడేలా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ వాళ్ళతో ఒక మాట అన్ను. అది నా స్వభావం. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. గజాల గారు ఆకలేస్తుంది, కిందకెళ్ళి తింటాం, ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకంటే వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. రే రేయా, ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ని ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిల్డప్ప? అబ్బే
నిజమే బయటకు వెళ్ళామని బట్రా బా ఏ పట్టుకురమ్మంటారు ఏదో తీసుకురా బాగుంటుంది తింటా లేదా మొహన్ కొడతాం మరి డబ్బులు డబ్బులు ఏమిటి చిన్న డబ్బులు అడుగుతున్నావు ఏమిటి వెళ్ళి పట్టరావయ్యా భద్రా బుజ్జి ఒరే బుజ్జి చిప్స్ తీసుకోరా ఎలా ఇస్తావా కోట్ సార్ 2 రూపాయలు చేసేవా సరే తీసుకోండి ఏంట్రా గజలగా రెచ్చిపోతున్నాడు ఏంటి ఏదో ఏదంటే మనకి ఎందుకురా ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా ఇదిగోండి సార్ ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు ఏ జీడిపప్పు కనపడలేదా నీకు లేవు సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా నీ ఏదో తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు గజాల గారు కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాజీ అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్